ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ట్రైబల్ కల్చర్ యాక్టివిటీస్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు రావణపల్లి ఆవ. ఈ రావణపల్లి ఆవ చాలా అందంగా ఉంటుంది. చాలామంది ప్రకృతి ప్రేమికులు ఈ యొక్క ప్రదేశాన్ని చూడటానికి చాలామంది వస్తుంటారు. ఇది చూడదగ్గ ప్రదేశం. ఇది నర్సీపట్నం నుంచి దగ్గరలో ఉంటుంది. చాలా బాగుంటుంది. దీన్ని ఆవా అంటారు. మరి అవతల ఈ ఆవ అవతల గ్రామాలు ఉన్నాయి కనబడుతున్నట్టుగా, ఈ వీడియోలు చూస్తున్నట్టుగా అనేకమైన కొంగలు, రకరకాల పక్షులు, అనేకమైన పక్షి జాతులకు సంబంధించినవి ఈ ఆవాలు వస్తుంటాయి. ఇందులో చేపలు కూడా పెంచుతున్నారంటండి. ఒక చేప 5 కేజీల బరువు ఉంటుందని మరి మేము అడిగి తెలుసుకున్నాం. మరి ఇక్కడ చేపలు కూడా పెంచుతున్నారు. మరి ఈ చేపలు కొనడానికి చాలామంది ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కాబట్టి ఈ యొక్క ఆవ చాలా బాగుంటుంది. ఇదిగో రోడ్డు ప్రక్కనే ఉంటుంది. నర్సీపట్నానికి అతి దగ్గరలో ఉంటుంది. నర్సీపట్నానికి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ రావణపల్లి ఆవ. చాలా బాగుంటుంది. మీరు కూడా చూడాలనుకుంటే చూడవచ్చు. ఈ ఆవ గట్టున పశువులకు సరిపడా మేత దొరుకుతుంది. గేదెలు, పశువులు, మేకలు, గొర్రెలు, మరి వాటికి సంబంధించిన మేత పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి దీని ఒడ్డున, ఈ ఆవ ఒడ్డున అనేక మంది మరి తమ పశువులను, లేదంటే గేదెలను, లేదంటే మేకలను, లేదంటే గొర్రెలను తీసుకొచ్చి వాటిని మేపుతుంటారనమాట. చూడండి ఫ్రెండ్స్, చక్కగా పక్షులు ఎగురుతున్నాయి. ఇది చాలా దూరంలో ఉంది. ఒడ్డు చాలా దూరంలో ఉంది. ఈ ఒడ్డు వెళ్ళాలంటే ఇంకా చాలా కష్టం. ఇక్కడ బోట్లు కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది. చిన్న చిన్న బోట్లు కూడా ఉన్నాయంట. మరి మీరు చూడనట్లయితే తప్పకుండా చూడటానికి రండి. ఇది నర్సీపట్నం దగ్గరలో ఉంది. ఇదిగో ఫ్రెండ్స్, రోడ్డు కూడా ఉంది. అవతల మేస్తున్నాయి పశువులు, అలా గేదెలు మేస్తున్నాయి అవతల. ఇలా రోడ్డు నుంచి వెళ్ళొచ్చు. అవతల కూడా, అవతల ఊరు కూడా వెళ్ళొచ్చు బహుశా. చూడండి, చూస్తున్నారు కదా. బాబాయ్ దీన్ని ఏమంటారు?
ఆవా రావనపల్లి ఆవా. ఓకే. చాలా మంది చూడడానికి వస్తుంటారా? చాలా మంది చూడడానికి వస్తుంటారా? ఆహా. ఓకే ఓకే, మంచిది.